హలో అండి, వెల్కమ్ టు నాగలక్ష్మి బోటిక్ అండి. నేను ఈరోజు అయితే బ్లౌజ్ ఫ్రంట్ నెక్ మోడల్ చూపిస్తున్నానండి. దీనికోసమని స్టార్ నెక్ అయితే కట్ చేశాను. ఈ స్టార్ నెక్కి కింద బక్రాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. బక్రం స్టిఫ్గా ఉంటుంది వేస్తే, అందుకోసమని బక్రాన్ని యాడ్ చేస్తున్నాను. నెక్ సైజుని బట్టి కట్ చేసుకొని దానికైతే యాడ్ చేసుకోవాలండి. సేమ్ ఆ నెక్ ఎంతైతే ఉందో అంత కట్ చేసుకొని అవుట్లైన్ కూడా అంతే కట్ చేసుకోవాలండి. తర్వాత లైనింగ్ తీసుకొని లైనింగ్కి నెక్ మీద వేసుకొని నెక్కి అయితే యాడ్ చేసుకోండి. కావాలంటే మీరు ఐరన్ అయినా చేసుకోవచ్చు అండి. ఐరన్ చేసుకుంటే దానికి అంటుకుపోతుంది. నేనైతే స్టిచ్చింగ్ చేశాను. తర్వాత దానికి పైపింగ్ అయితే వేసుకోవాలండి. పైపింగ్ యాడ్ చేసుకొని తర్వాత బ్లౌజ్ పీస్ తీసుకొని దాని మీద ఇది పెట్టేసుకొని లోడింగ్ వేసేసుకోవాలండి. పైపింగ్ని సెంటర్ చేసి లోడింగ్ వేయాలి. తర్వాత కట్ చేసుకొని అవుట్లైన్ అంతా చిన్న కట్టించుకొని మళ్ళీ టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకొని దానికోసమని ఇప్పుడు మనకి బ్లౌజ్ పీస్లోని అంచు ఉంటుంది కదండి, అంచునైతే తీసుకున్నాను. మనకి ఒక 6 అంగుళాలు తీసుకున్నానండి. వెడల్పు మనకి ఎంత కావాలంటే మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. అలాగ చుట్టూ సన్నగా ఒక 1/2 ఇంచ్ అయితే మడుచుకొని అలాగ షేప్ తీసుకోవాలండి. షేప్ తీసుకున్న తర్వాత దాని మీద యాడ్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ మీద పెట్టి యాడ్ చేసుకోవాలండి. మీరైతే ఫస్ట్ అలా నిలబడకపోతే ఒక స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. నేనైతే మడిచేసాను, దాన్ని సన్నగా మడిచి వేశాను. మీరైతే సన్నగా ముందు స్టిచ్చింగ్ వేసుకొని తర్వాత బ్లౌజ్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, మీకైతే ఎలా ఉంది మరి? డిజైన్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు డిజైన్స్ అన్నీ మీకు మళ్ళీ సెండ్ చేస్తూ ఉంటానండి. లైక్ చేయండి.